సో ఈ సప్తమంలో కేతు ఉన్నప్పుడు ఎక్కువగా ఇటువంటి ట్రబుల్స్ అనేవి ఉంటాయి. సో దానికి ఏమన్నా రెమెడీస్ కానీ అంటే మార్చుకోవడానికి అంటే ఇప్పుడు కొన్ని పూజలు చేస్తే గ్రహాలు మారుతాయి అది ఇది అని అంటారు కదా, సో దానికి ఏమన్నా ఉంటుందా? గ్రహాలు మారవు, ఇదైతే ఖచ్చితంగా. పూజలు చేసినందుకు మాత్రం గ్రహాలు ఎందుకంటే నేను బేసిక్లీ వేరే ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పూజ చేపించుకొని గ్రహాలు మారుతాయి, నాకు బేసిక్లీ జాతకాలు అంటే భయంకరంగా ఇంట్రెస్ట్, అంటే చాలా నమ్ముతా. అవును. సో నేను వేరే ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మార్చుకొని గ్రహాలు మారుతాయి ఇది మారుతాయి అన్న, సో అది నిజంగానే మారుతుందా? లేదు లేదు లేదు, గ్రహాలు మారవు. గ్రహాల యొక్క ఎఫెక్ట్ తగ్గిస్తాయి, సో గ్రహాలు మారవు. ఎందుకంటే అది కంప్లీట్ ఒక ఈ లగ్న కుండలు అనేది మనకు స్క్రీన్ షాట్ ఫర్ ద ఎంటైర్ లైఫ్ అనమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకుని టోటల్ రన్ అవుతా ఉంది. ఓకే ఓకేనా. సో ఇక ఈ కేతుకి సంబంధించి ఎటువంటి రెమెడీస్ చేస్తే ది బెస్ట్ చాలా బాగుంటుందంటే, కేతుకి ఆదిదేవత అంటే సాత్వికంగా చెప్తాను అండ్ వామాచారంలో కూడా చెప్తాను. మనం ఆల్రెడీ కామాఖ్య టచ్. సాత్వికంగా వెళ్తే మనకు గణపతి నంబర్ 1. ఇక వామాచారంలోకి వెళ్ళామనుకోండి, మనకు ధూమావతి, కేతుగ్రహానికి ఎప్పుడు కానీ ధూమావతి ఆధిపత్యం వహిస్తుంది. ధూమావతి యొక్క బలి పూజలు, ధూమావతిని వామాచారంలో ఆరాధించడం ద్వారా, సాత్వికంగా కూడా ఆరాధించడం ద్వారా మనం కేతుగ్రహ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవచ్చు అన్నమాట. సో ఇది కేతు గురించి. ఇక మనం చూడండి 12th గురించి చెప్పాలి. ఎందుకు 12th అంత ఇంపార్టెంట్ అంటే, కేతు ఎప్పుడు కానీ మనకు మోక్షం పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాడు మన జాతకంలో. ఆయనకు ఈ ఫిజికల్ థింగ్స్ నచ్చవు, ఈ వరల్డ్ నచ్చదు, ఈ అటాచ్మెంట్స్ నచ్చవు, ఈ బంధాలు నచ్చవు, ఏం నచ్చవు. ఆయనకి ఏం నచ్చుతుంది అంటే మోక్షం, సాల్వేషన్ అంటాం కదా, ఆ సాల్వేషన్ స్టేట్ నచ్చుతుంది, దైవం నచ్చుతాడు. మరి 12th ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే 12th ఇస్ ద మోక్ష ప్లేస్ అన్నమాట. ఓకే, అందుకని ఆయన అక్కడ ఉండడానికే ఇష్టపడతాడు. ఇప్పుడు నేను ఇందాక మీ జాతకం గురించి చెప్తూ ఏమన్నాను, రాహు మీకు స్టార్టింగ్ మీకు ఫస్ట్ జన్మ స్టేజ్లో అని చెప్తాను. అలాగే కేతు ఉన్నది కూడా వాళ్ళది చివరి జన్మ. ఓకే, కేతు చివరి జన్మ. ఓకే, ఫస్ట్ పొజిషన్లో ఉంటేనా 12th లో ఉంటే కేతు చివరి జన్మగా మనం మ్యాక్సిమం చెప్పచ్చు. ఓకే, కొంతమంది నా క్లయింట్స్ ఫోన్ చేసినప్పుడు ఇట్లా 12th లో ఉన్నప్పుడు నేను చెప్తా ఉంటాను, మీకు ఇది లాస్ట్ స్టేజ్, ఒక స్టేజ్ ఉంటే ఆ స్టేజ్లో మీరు చివరి దశలో ఉన్నారంటే మీకు ఇది చివరి జన్మ. వాళ్ళకు కూడా ఈ 12th కేతు ఉన్నలో కూడా విపరీతమైన భక్తి భావాలు ఉంటాయి, చాలా దైవానికి కనెక్షన్ అవ్వడం, అటు తిరిగి దేవుని కనెక్ట్ అవ్వడం అనేది వాడి ఇంటెన్షన్. సో 12th లో ఉన్నప్పుడు ఇలాంటి రిజల్ట్ ఇస్తుంది. 4th లో ఉన్నప్పుడు ఇంకా సరే లగ్నం గురించి చూద్దాం ఒకసారి. ఇప్పుడు రాహు ఏమో లగ్నంలో ఉన్నాడు. ఈ రాహుకేతులు ఎప్పుడు కానీ 180 degrees లో ఉంటారు. ఓకే, 7 to 7 చూస్తూ ఉంటారు అన్నమాట, ఇట్లా ఎదురెదురుగా ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చారంటే నేను అక్కడికి వెళ్తాను. గ్రహాలు మారుతాయా? గ్రహాలు ఇప్పుడు చూడండి, ఇక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ కేతు ఉన్నాడు. రిమైనింగ్ గ్రహాలన్నీ కూడా ఎట్లంటే అట్లా ఉంటాయి, కానీ రాహుకేతులు మటుకు ఇట్లే తిరుగుతూనే ఉంటారు. ఓకే, రాహు ఇక్కడ ఉంటే కేతు ఇక్కడ ఉంటారు, కేతు ఇక్కడికి వచ్చిన రాహు ఇక్కడికి వెళ్ళిపోతారు. ఇట్లుంటే సో రెండు కలిపి ఉండేది ఛాన్స్ లేదు. ఇది హైలీ ఇంపార్టెంట్. 180 degrees లో ఉంటారు, వీళ్ళ తిరుగుతూనే ఉంటారు, క్లాక్ లో తిరిగినట్టు. ఇద్దరు కలవరు, అది జరగదు. ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు లగ్నంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. ఇన్ కేస్ కేతు లగ్నంలోకి వచ్చి రాహు, అప్పుడు కేతు లగ్నంలోకి వస్తే ఏమవుతుంది, రాహు వెళ్ళి ఎక్కడ వస్తాడు, సప్తమంలో పడిపోతాడు, ఆపోజిట్ లో ఉంటారు కదా. అప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక చిన్న కేసు, కేతు లగ్నంలోకి ఉన్న వాళ్ళకి ఏమైందంటే, వాళ్ళు ఇప్పుడు ఇందాక జన్మల గురించి మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు మిడిల్ జన్మలో ఉంటారు అనమాట. అంటే 0 to 100 జన్మస్ ఉన్నాయనుకోండి, రాహు అనేవాడు లగ్నంలో ఉన్నప్పుడు వాడు 0లో ఉంటాడు, జన్మల స్థాయి తీసుకుంటాడు. కేతు 12th లో ఉన్నాడు, ఈ 100 జన్మలు ఉన్నాయి కదా, 95 to 100 మధ్య వాడు ఊగిసలాడుతూ ఉంటాడు. అంటే ఇన్ని జన్మలు వాడు అనుభవించేసి ఉంటాడు, ఇంకా కొన్ని లక్షల జన్మలు ఎత్తింటాడు. పురుగు, పాము, ఏదేదో ఎత్తి లాస్ట్కి వాడికి దశకు చేరుకో అంటాడు. మనం 7 కొండల వాడికి కొండ ఎక్కేటప్పుడు ఇన్ని కొండలు దాటితే అమ్మయ్య అనిపిస్తుంది, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు మనము రివర్స్లో మాట్లాడుతున్నాము. కేతువు మరి లగ్నంలో ఉంటే ఏమైందంటే వాడు మిడిల్ ఆఫ్ ద జన్మస్లో ఉంటాడు. ఓకే, దానివల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది లగ్నంలో కేతు. ఎట్లా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్గా మాట్లాడతారు, వాళ్ళ సలహాలు చాలా వర్కౌట్ అవుతాయి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు ఉంటాయి అన్నమాట.
నలుగురిని గ్యాదర్ చేసి ఒక పెద్ద స్పీచ్ ఇస్తుంటారు. ఓకే. అట్లాంటివి ఎక్కువ వర్కౌట్ అవుతుంటాయి. ఇక వివాహ స్థానం చూద్దాం. ఎందుకంటే లగ్నంలో మన కేతువు అంటే ఆటోమేటిక్గా సప్తమం వివాహ స్థానంలో ఈ రాహు అనేవాడు ఉంటాడు. మరి కేతువు అనేవాడు సన్యాస యోగం ఇస్తున్నాడు. మరి రాహు ఏం చేస్తాడు సప్తమంలో ఉన్నప్పుడు అంటే మల్టిపుల్ మ్యారేజెస్ ఇస్తాడు. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఇట్లాంటి మల్టిపుల్ మ్యారేజెస్ ఇస్తాడు. ఇంకా ఇట్లాంటి రాహువు కొంతమందికి శుక్రుడితోటి కలిపి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మల్టిపుల్ మ్యారేజెస్ లేడీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఓకే మార్చడం లేడీస్ని. ఓకే. ఈ ఒక 3 నెలలు వీళ్ళు అంటే ఇంకొక 4 నెలలు వాళ్ళు, ఇంకొక 5 నెలలు వేరే వాళ్ళు. పైకి చెప్పరు, లోపల ఉంటుంది పని అంతా. ఇది శుక్ర రాహుల యొక్క కాంబినేషన్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా మనం అనలైజ్ చేసుకోవచ్చు ప్రతిదీ. ఇలా మనం డిఫరెంట్గా మనం చూసుకోవచ్చు. ఓకే. బట్ నేను యాక్చువల్లీ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అంటే కామాఖ్య టెంపుల్ గురించి, అంటే అక్కడ తాంత్రికాస్, అంటే మా ఫ్యామిలీ నాకు తెలిసిన సర్కిల్లో కూడా తాంత్రికాస్ అంటే ఒక నెగటివ్ వర్డ్. అంటే ఇట్ ఈస్ లైక్ బ్లాక్ మ్యాజిక్, అది ఒక నెగటివ్ ఎనర్జీ, లేదంటే నెగటివ్ థింగ్స్ చేస్తున్నారు అనేది ఉంటుంది. అది ఎంతవరకు ఏంటి? తాంత్రికాస్లో పాజిటివ్ కూడా ఉంటుంది, అమ్మవారు పూజ అది. ఎందుకంటే నేను చేశాను కాబట్టి పర్సనల్గా నాకు తెలుసు. బట్ చాలామంది తాంత్రిక అనే వర్డ్ని చాలా నెగిటివ్గా తీసుకుంటారు. సో అది నెగిటివిటీ కాదు, పాజిటివిటీ అని చెప్పడానికి మీకు ఏమన్నా? నెగిటివిటీ అనేం లేదు. ఇప్పుడు చూడండి, దీన్ని అక్కల్ సెన్సెస్ అంటారు. ఏది కంప్లీట్గా మనము ఈ చేతబడి మనం దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అక్కల్ సెన్సెస్. ఓకే. బట్ మనము కామాఖ్యలో చేసే దీస్ ఆర్ కాల్డ్ విద్యాస్. ఓకే. విద్యాస్, మహావిద్య అంటాం, దశమహావిద్యలు అంటాం. ఇవి విద్యా కేటగిరీ కిందకి వస్తాయి. విద్య అంటే ఏంటి? ఒక నాలెడ్జ్, నలుగురికి షేర్ చేయడం, ఇట్లాంటి అర్థాలన్నీ వస్తాయి దాన్ని. బట్ ఈ చేతబడి ఇవనేది లో గ్రేడ్ ఆఫ్ మెథడ్స్ అనమాట. అక్కల్ సైన్సెస్లో వెరీ చీప్ గ్రేడ్. బట్ అవి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అవును. బట్ అంటే జనాలు తాంత్రిక్ అంటే ఓన్లీ బ్లాక్ మ్యాజిక్లోనే ఉండిపోయారు. నేను కూడా బేసిక్లీ కామ్యాకి వచ్చేంత వరకు తాంత్రిక్ అంటే ఓకే, ఇట్ ఈస్ అ నెగిటివ్ ఎనర్జీ అనే థాట్లోనే ఉన్నాను. మీతో మాట్లాడిన తర్వాత బేసిక్లీ నాకు తెలిసింది నో, ఇట్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కాదు, ఇట్ ఈస్ నాట్ బ్లాక్ మ్యాజిక్ అని అనుకున్నా. బట్ ఇప్పటికీ స్టిల్ చాలామంది ఇట్ ఈస్ అ నెగిటివ్ ఎనర్జీ, తాంత్రిక్ అంటే అదొక తప్పు, అది నువ్వు ఏదో తప్పు చేసి నువ్వు పూజ చేసి చేస్తున్నావు అని ఒక దాంట్లో ఉండిపోయారు. లేదు, అంతా ప్రజలు అట్లా అనుకుంటున్నారు అనమాట. కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ అలా క్రియేట్ చేస్తున్నారు. అట్లేమీ లేదు. మీరు మనం చూస్తాం, మీకు పూజ చేసేటప్పుడు బలులు ఇచ్చారు. అవును. మరి మీకు దుర్గాదేవి పిక్చర్ చూస్తే మీకు ఆమె ఆయుధాలు పట్టుకొని ఉంటుంది కదా, అది సాత్వికంగా ఉంటుందా? కొంతమంది ఉన్నారు సాత్విక దేవతలు. ఎవరు? లక్ష్మీదేవి, సరస్వతి దేవత సాత్వికంగా చూస్తారు. వీళ్ళకి సాత్విక ఆరాధన చేయాలి. దుర్గాదేవి సాత్వికంలో ఉగ్రదేవత. అవును. ఈమె దగ్గర ఆయుధాలు అవన్నీ ఉంటాయి. మరి ఆమె లక్ష్మీదేవిలాగా ఉండొచ్చు కదా. ఒక వ్యక్తిలో సాఫ్ట్ నేచర్ ఉండాలి. అదే విధంగా ఎందుకంటే ఎంత సున్నితంగా నువ్వు రెస్పాండ్ అవుతావో, సమస్యలు వెరీ హార్డ్గా వచ్చినప్పుడు నువ్వు అట్టనే హిట్ చేయాలి. అవును. అందుకు ఆ టిపిక్షన్స్ తోటి ఉంటారు. మన దగ్గర ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర గన్ ఉందనుకోండి, మన ఒక క్లయింట్ ఫోన్ చేశాడు, తన దగ్గర దాదాపు 200 గన్నులు ఉన్నాయి. యూఎస్ నుంచి కాల్ చేశాడు అనమాట. ఏదో మాట్లాడే డిస్కషన్లో ఎక్కడో టెక్సస్లోనే ఎక్కడో ఉంటారండి. తన దగ్గర గన్స్ చాలా ఉంటాయి. కానీ ఏంటంటే గన్స్ ఇవన్నీ మరి ఏమని అంటే, లేదంటే నాకు లైసెన్స్డ్, ఎందుకంటే ఇక్కడ యూఎస్లో ఎక్కడెక్కడో ఉంటాం జనాలు, ఎస్పెషల్లీ ఇట్లా సిటీస్ కాకోకుండా మిగతా ఎవరో ఒకరు ఇంట్రూడర్స్ వచ్చేస్తుంటారు, మనం అందుకే ఇట్లా మనకు కుక్కలు ఉన్నాయి అన్నట్టు వాళ్ళకి బయట బోర్డు పెట్టిందంట, గన్ ఉంటుంది దీని దగ్గర అని. అప్పుడు కూడా గన్స్ చూసి ఆ ఇంట్రూడర్స్ కూడా రారనమాట. ఓకే. అలాగే అంటే ఒక ఆయుధం అనేది ఉంటే అవతలెచ్చి భయపడతారు. అదేవిధంగా అమ్మవారి దగ్గర కూడా ఆయుధాలు ఎందుకు ఉంటాయి? మనకు వచ్చే దోషాలు కానీ ఏవైనా కానీ ఈ గ్రహస్థితుల వల్ల ఆయుధాలు చూసి కొంచెం వెనక్కి వెళ్ళిపోతారు. అందుకే ఆ డిపిక్షన్స్ అలా ఉంటాయి. ఇక వామాచారంలో ఈ డిపిక్షన్ అనేది కొంచెం మోస్ట్ అగ్రెసివ్గా ఉంటుంది. ఓకే. ఎందుకు? ఇక్కడ తీవ్ర దేవత ఆరాధన ముందే చెప్తున్నాం. ఫెరోషియస్ గాడెసెస్ ఉంటారు. ఇందాక మనం డిస్కస్ చేస్తారు. కనకదుర్గాదేవి సాఫ్ట్లో హై, కొంచెం ఎక్కువ అగ్రెసివ్ నేచర్. కనకదుర్గ యొక్క ఎక్స్ట్రీమ్ ఎనర్జీనే భద్రకాళి.
బ్లాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఈ వీళ్ళు వైట్ అనుకోండి, వీళ్ళు బ్లాక్. బ్లాక్. సో ఇలా కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. తాంత్రికానికి మీరు చెప్పే వామ అది చిల్లంగి బాణామతి వేరే వేరే. అంటే మా వరకు ఉన్న నాలెడ్జ్లో అంటే చాలా మందికి తెలియదు, ఈరోజు మీరు చెప్పడం వల్ల తెలుస్తుందేమో కానీ చాలా మందికి బేసిక్లీ తాంత్రికం అంటే ఇట్ వాజ్ అ నెగటివ్ అనే దాంట్లోనే ఉన్నారు. బట్ అన్న బేసిక్లీ ఐ నో వాట్ యూ హెవ్ డన్ ఇన్ పాస్ట్, ఆర్ లైక్ మనం కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.